60 ఏళ్ల బామ్మ తెల్ల జుట్టు కూడా ఒక్కసారికి నల్లగా మారుతుంది. వీటితో ఇలా చేస్తే చాలు, మీరు భూతద్దం పెట్టి వెతికిన ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనపడదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి. వైట్ హెయిర్ అనేది ఇప్పుడు అందరికీ ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. చిన్నపిల్లలకేంటి, పెద్దవాళ్ళకేంటి, ప్రతి ఒక్కరికి కూడా ఈ వైట్ హెయిర్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ వైట్ హెయిర్ ని బ్లాక్ గా మార్చుకోవడం ఎలా, ఏ ఆయిల్ వాడాలి, ఏ షాంపూ వాడాలి అని ప్రతిరోజు నాకు 100 కామెంట్స్ అయినా వస్తాయి. సో మీరు షాంపూ కానీ ఆయిల్ కానీ వాడకుండా వైట్ హెయిర్ని ఒక్కసారికి బ్లాక్గా మార్చుకోవచ్చు. మీరు ఇలానే చెప్తారులే, నిజమేనంటే 100కి 100% నిజమండి. ఇది మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీకు ఒక్క వైట్ హెయిర్ కూడా ఉండదు, అంటే ఒక్క తెల్ల వెంట్రుక కూడా ఉండదన్నమాట. ఫస్ట్ టైంకే మీ తెల్ల వెంట్రుకలన్నీ కూడా నల్లగా మారుతాయి. ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా, అలాగే కలర్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గానే మార్చి చూపిస్తాను లైవ్లోనే. అసలు వచ్చేది వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది చాలా మంది యూజ్ చేస్తున్నారు. అందరూ కూడా మంచి మంచి ఫీడ్బ్యాక్స్ అనేది రోజు 100లో ఇస్తూ ఉంటారు. చాలా మంది ఇంకా యూజ్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. కొత్త వాళ్ళు అయితే డౌట్స్ అడుగుతూనే ఉంటారనమాట. మన హెర్బల్ హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ అనేది చాలా స్పీడ్గా రీగ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే అక్కడక్కడ ఉన్న వైట్ హెయిర్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మన హెయిర్ ఆయిల్ అనేది 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన హెయిర్ ఆయిల్. ఇందులో ఎటువంటి కలర్స్ అనేది ఉండదు, ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్రేగ్రెన్స్ కానీ ఉండదు. 100% కూడా న్యాచురల్ అనమాట. మీరు ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో ఈ హెయిర్ ఆయిల్ని అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా, పిల్లలైనా, పెద్దలైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు. 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. మీరు ట్రై చేయాలంటే తప్పకుండా ట్రై చేయండి. మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యింది, మీ హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది మెంతులు. మెంతుల వల్ల మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, వైట్ హెయిర్ కూడా బ్లాక్గా మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి కలోంజీ సీడ్స్. ఇవి ఆయుర్వేదిక్ షాపుల్లో, ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. కలోంజీ అనేది ప్రకృతి ప్రసాదించిన వరం అండి. అంతేకాదు ఇది వైట్ హెయిర్కి అయితే తిరుగులేని బ్రహ్మాస్త్రం అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చే వరకు లవంగాలు. లవంగాల వల్ల మనకి వైట్ హెయిర్ బ్లాక్గా మారుతుంది, హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది, హెయిర్ ఫాల్ కూడా మనకి కంట్రోల్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఆమ్లా చూపిస్తున్నాను. ఆమ్లా వల్ల వైట్ హెయిర్ అనేది మనకు అస్సలు రాదండి. ఆమ్లా వల్ల మనకి ఏదైతే వైట్ హెయిర్ ఉందో అది రూట్ నుండి బ్లాక్గా మారుతుంది. నెక్స్ట్ వచ్చే వరకు దానిమ్మ తొక్కలు. దానిమ్మ తొక్కల వల్ల కూడా వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద కడాయి అనేది పెట్టేసుకొని ఇందులో 1.5 గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఐరన్ కడాయి పెట్టాను. ఐరన్ కడాయి యూజ్ చేయడం వల్ల ఏంటి అని అంటే మనకి రిజల్ట్స్ అనేవి స్పీడ్గా ఉంటాయి. మీరు నార్మల్ కడాయి కూడా యూజ్ చేయొచ్చు. వాటర్ అనేవి గోరువెచ్చగా అయిన తర్వాత 2 స్పూన్ల వరకు మెంతులు, 2 స్పూన్ల కలోంజీ సీడ్స్ని యాడ్ చేశాను. తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు లవంగాలను యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 కప్ వరకు డ్రై ఆమ్లా యాడ్ చేసుకోండి. మీరు ఆమ్లా పొడి ఉన్న యాడ్ చేసుకోవచ్చు 2 స్పూన్ల వరకు. తర్వాత దానిమ్మ తొక్కలను అయితే యాడ్ చేసుకున్నాను. ఒక ఫ్రూట్ అనేది ఒలిచి ఆ దానిమ్మ తొక్కలను అయితే యాడ్ చేసేసుకోండి, అంటే 1 కప్పు దానిమ్మ తొక్కలు అనమాట. ఇప్పుడు మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే ఇవి బాయిల్ అవుతాయి. మనకి 5 మినిట్స్లో కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇవి ఎంత బాగా వర్క్ అవుతాయి అంటే వీటి రిజల్ట్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. నిజం చెప్తున్నాను, ఎన్నెన్నో ట్రై చేసామన్న వాళ్ళు కూడా ఒక్కసారి ఇవి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. కలర్ అనేది మనకి బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ని మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం కలుపుతూ ఉంటే ఇలా మనకి ఇంకా డార్క్ బ్లాక్ కలర్ అనేది వస్తుంది. ఈ వాటర్ అనేవి మనకి సగం అయిపోవాలన్నమాట. అంత వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. సో వాటర్ అనేవి సగం అయిన తర్వాత
మనం గ్యాస్ నుండి కిందకి దించి ఏదైనా ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇవి చూసారు కదండి ఎంత బ్లాక్గా ఉన్నాయో. వీటిని డైరెక్ట్గా కూడా మనం హెయిర్కి అప్లై చేయొచ్చు, బట్ అలా కంటే కూడా స్పీడ్ రిజల్ట్ వచ్చేటట్లు చెప్తానమాట. ఆ వాటర్ పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని 1 కప్పు హెన్నా పౌడర్, 1 కప్పు ఇండిగో పౌడర్ యాడ్ చేసుకోవాలి. హెన్నా, ఇండిగో రెండు కూడా నేను ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేశాను. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి కొంచెం కొంచెం పోస్తూ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి ఉండలు అనేవి అస్సలు ఉండకూడదు అనమాట. ఈ వాటర్ని యూజ్ చేసే మీరు మిక్స్ చేసుకోండి. దీన్ని మీరు హెయిర్ లెంత్కు తగినంత అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ హెయిర్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఎక్కువ వాటర్ని ప్రిపేర్ చేసుకొని హెన్నా, ఇండిగో కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. లమ్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసి కనీసం మీరు 2-3 అవర్స్ అయినా వదిలేయాలి. టైం ఉంది అనుకుంటే ఓవర్ నైట్ అనేది అలా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో చూసారు కదా, మనకి బ్లాక్ కలర్లో హెయిర్ డై అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం ఆయిల్ హెయిర్ మీద అస్సలు పెట్టుకోకూడదు, డ్రై హెయిర్ మీదే పెట్టుకోవాలి. చాలామంది ఏంటంటే ఆయిల్ హెయిర్ మీద పెట్టుకొని రిజల్ట్ రాలేదు అనుకుంటూ ఉంటారు. డ్రై హెయిర్ ఉండాలండి ఎప్పుడైనా సరే. ఇలాంటివి పెట్టుకునేటప్పుడు పార్టీషన్స్గా తీసుకొని హెయిర్ రూట్ నుండి లెంత్ వరకు బాగా అప్లై చేసుకోండి. ఫస్ట్ టైంకే వైట్ హెయిర్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అనేది హెల్దీ కాబట్టి మనం 2 వీక్స్కి ఒకసారి చేయొచ్చు, 1 మంత్కి ఒకసారి చేయొచ్చు. ప్రాబ్లం అయితే ఏముండదు. దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది, హెయిర్ కూడా చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. అలాగే చాలామందికి కెమికల్ హెయిర్ డైస్ యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది ఫ్రీజీగా అయ్యి హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటారు. బట్ ఇది యూజ్ చేసిన తర్వాత మన హెయిర్ బ్లాక్ అవడంతో పాటుగా షైనీగా, సిల్కీగా కూడా మారుతుంది. ఎన్నెన్నో ట్రై చేస్తాం, మా తెల్ల జుట్టు అనేది నల్లగా మారట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. ఒక్కసారి ఈ పద్ధతిలో నేను చెప్పినట్టు చేసి చూడండి. ఖచ్చితంగా ఫస్ట్ టైంకే ఎంత ఎక్కువగా తెల్ల జుట్టు ఉన్నా సరే మీకు నల్లగా మారుతుంది. దీన్ని అప్లై చేసుకొని కనీసం మీరు ఒక 1 అవర్ అనేది అలా వదిలేయాలి. 1 అవర్ తర్వాత జస్ట్ వాటర్తో వాష్ చేసుకోండి. షాంపూ అనేది అస్సలు యూజ్ చేయొద్దు. నెక్స్ట్ డే మార్నింగ్ కావాలనుకుంటే మీరు షాంపూ యూజ్ చేయండి. ఇలా చేస్తే చాలండి, మీ తెల్ల జుట్టు అంతా ఒక్కసారికి నల్లగా మారుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. ఈ చిట్కా తర్వాత మీకు ఒక్క తెల్ల వెంట్రుక కూడా ఉండదు. ఒక్కసారి ట్రై చేస్తే మీ తెల్ల వెంట్రుకలన్నీ కూడా నల్లగా మారిపోతాయి. అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. మనం ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు సలూన్స్కి వెళ్ళి హెయిర్ కలర్స్ అనేది వేయించుకుంటూ ఉంటారు చాలామంది. కొంతమంది ఏంటంటే హెయిర్ డైస్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఈ పద్ధతిలో కనుక ట్రై చేసినట్లయితే మీరు ఎటువంటి సలూన్కి వెళ్ళకుండా, ఖర్చు లేకుండా ఇంట్లోనే మీ తెల్ల జుట్టుని 100% కూడా సేఫ్గా నల్లగా మార్చుకోవచ్చు. అలాగే దీనివల్ల మీకు హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మీకు హెయిర్ ఫాల్ సమస్య కూడా ఉండదు. అలాగే మన హెయిర్ కూడా ఒక్కసారికి బ్లాక్ కలర్లోకి అయితే మారిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ నైస్ డే.